ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. జమ్మూ కాశ్మీర్లో నిన్న అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి 11:22 దక్షిణ శ్రీనగర్లో ఉన్నటువంటి నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో 9 మంది మరణించారు, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా పోలీసులు అనౌన్స్ చేశారు. ఈ దుర్ఘటన ఇటీవలే కలెక్ట్ చేసుకున్నటువంటి ఫరీదాబాద్ నుంచి సేకరించిన 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా జరిగింది. ఇందులో ఉగ్ర కోణం ఏమైనా ఉందా? ఇటీవలే ఐఈడీ అమర్చినటువంటి ఒక కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. అందులో ఎలాంటి అవశేషాలు ఉన్నాయి, ఏ మెటీరియల్ ఉంది అని అందులోంచి శాంపిల్స్ 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. ఇందులో ఉగ్ర కోణం ఉందా, ఉగ్రవాదులు ఏమైనా పేల్చారా, లేకుంటే అమ్మోనియం నైట్రేటే అందులోంచే పేలుడు సంభవించిందా అనే దాని మీద ఇప్పుడు సమీక్ష అనేది నిర్వహిస్తున్నారు. కిలోమీటర్ల మేర ఈ శబ్దం అయితే వినిపించింది. పోలీస్ స్టేషన్లోని భవనం కుప్పకూలిపోయింది. అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ పేలుడుతో మరణించినటువంటి 9 మంది పోలీసులకి సంబంధించి 300 అడుగుల దూరం వరకు అవశేషాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతోనే ఆ పేలుడు ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. నౌగాం పేలుడు తర్వాత జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు హైలైట్ ప్రకటించాయి. డీజీపీ నరేన్ ప్రభాత్ భద్రతను సమీక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11:22 జరిగిన ఈ పేలుడులో ఇప్పటిదాకా 9 మంది మరణించినట్టుగా నిర్ధారించారు. గాయపడిన 30 మంది వివిధ ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉన్నట్లు సమాచారం. వారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అర్థం కాని దుస్థితి అనేది ఉంది. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు చాలా తీవ్రంగా జరిగింది. మంటలు, పొగ ఆకాశంలోకి తీవ్ర స్థాయిలో ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా రెస్క్యూ బృందాలు దాదాపు గంట సేపు లోపలికి ప్రవేశించడానికే ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ఈ సంఘటనను 2 ప్రధాన కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ మధ్య జరిగినటువంటి ఉగ్రవాదుల నుంచి జప్తు చేసిన దాదాపు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ను పేలుడు పదార్థాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. మెజిస్ట్రేట్ సమక్షంలో దానిని సీల్ చేస్తున్నప్పుడు పేలిపోయి ఉండవచ్చా, లేకుంటే ఇందులో ఉగ్ర కోణం ఏమైనా ఉందా అనే దాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఫరీదాబాద్లో జరిగినటువంటి ఈ 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ను సీజ్ చేసినప్పుడు ఉగ్రవాదికి చెందినటువంటి ఒక కారును కూడా సీజ్ చేశారు. ఆ కారులోనే ఐఈడీ ఏమైనా అమర్చి ఉందా, దానివల్లే ఈ అమ్మోనియం నైట్రేట్ పేలిపోయిందా అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు దర్యాప్తు అనేది కొనసాగుతోంది. ఇప్పటిదాకా అయితే దీనికి ఉగ్ర సంస్థలు కారణం కాకపోయినప్పటికీ ఫరీదాబాద్ నుంచి సేకరించినటువంటి దాంతోనే ప్రమాదం జరిగి ఉంటుంది అని చెప్తున్నారు. చనిపోయిన వారిలో పోలీసులతో పాటుగా ఫోరెన్సిక్ సిబ్బంది అయితే ఉన్నారు. ఈ ఎంతమంది మరణించారు అనేది ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఎవరెవరు ఎలాంటి గాయాలతో ఉన్నారు, వారి తీవ్రత ఎలా ఉంది అనేది కూడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అమ్మోనియం నైట్రేట్ను కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పటిదాకా చిన్న చిన్న పేలుళ్లు వరుసగా సంభవిస్తున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పేలుడుకి గల కారణాలపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా అఫీషియల్గా దీనికి సంబంధించి ఇంకా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఫరీదాబాద్లో ఉగ్ర కుట్రకి అనేది ఇప్పటికీ దానికి ట్రెమార్స్ అనేవి కనిపిస్తున్నాయి. దాదాపుగా 300 మీటర్ల వరకు ఈ ప్రమాద తీవ్రతతో మరణించిన వారి పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది శరీర అవయవాలు ఎగిసిపడ్డాయి. సో ఈ పేలుడు ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బట్ వారిని ఇంకా గుర్తించలేదు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కి మృతదేహాలని తరలించారు. వరుసగా జరుగుతున్నటువంటి చిన్న చిన్న పేలుళ్ళు, అదే అమ్మోనియం నైట్రేట్ నుంచి జరుగుతున్నటువంటి పేలుళ్లతో ఆటంకం అయితే జరుగుతోంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు, లేకుంటే ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించి నమూనాల సేకరణ అనేది ఇంకా ఆలస్యం అవుతుంది. ఈ మధ్యనే ఫరీదాబాద్ నుంచి 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ను సేకరించారు. దీంతో పాటుగా 2900 కేజీల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే అరెస్ట్ చేసినటువంటి అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ నుంచి అరెస్ట్ చేసినటువంటి
ఇద్దరు డాక్టర్ల దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారంతో ఇన్వెస్టిగేషన్ని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలోనే ఢిల్లీలో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మరొక ఉగ్రవాది తనని తాను పేల్చుకొని మరణించాడు. ఆ ఆత్మాహుతి దాడిలో కూడా తీవ్ర స్థాయిలో నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ తర్వాత బాంబు పేలుడు జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ను ప్రకటించారు. శ్రీనగర్, ఫరీదాబాద్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించడంతో సేకరించినటువంటి 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ను జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచారు. ఇప్పుడు అక్కడ ఈ ప్రాంతంలోనే ఈ పేలుడు అనేది సంభవించింది. దీంతో కేవలం ఉగ్ర మూకలు చేసేటువంటి దాడి నుంచి భద్రతను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, దానికి సంబంధించి కలెక్ట్ చేసుకున్నటువంటి శాంపుల్స్ కావచ్చు, అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, వీటిని కూడా అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు అధికారికంగా ఒక ప్రకటన చేయనప్పటికీ దీంట్లో ఉగ్రకోణం ఉందా, లేకుంటే ఉగ్రవాదులు కావాలని అటాక్ చేశారా, అమ్మోనియం నైట్రేట్ను పేల్చారా, లేకుంటే ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందా అనే దాని మీద అయితే విచారణ జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అట్ ద సేమ్ టైం సమీక్షలు కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయితే చేస్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.